ఏం తమాషా చేస్తున్నారా? ఆర్మీని రంగంలోకి దించి మిమ్మల్ని లోపటేయించమంటారా అని హైకోర్టు హై టెన్షన్ కరెంట్ తీగే తీరుగా షాక్ కొట్టినంత పనిచేసింది కదా. దెబ్బకే దడుచుకున్నట్టున్నది హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు. చేతులు కట్టుకొని కోర్టుకు వచ్చి తప్పైందని ఒప్పుకోక తప్పలేదు. అయినా కోర్టు ఊక్కోలేదు. రంగనాథ్ కు రంగు పడేటట్టు ఆర్డర్లేసింది. రాఖీ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ తీరుగా ఎన్నిసార్లు హైకోర్టు మొట్టికాయలు వేసినా ఎన్నిసార్లు అడ్డగోలుగా పేదోళ్ల గుడిసెలు ఇండ్లు ఊలగొట్టద్దని చెప్పినా హైడ్రా ఆఫీసర్లు హైకోర్టు మాటల లెక్క చేయలే. ఒక్కసారి కాకుండా ఇంకోసారన్నా కోర్టుకు మర్యాద ఇయ్యాలి. అందుకే ఓపిక వట్టి మొన్న ఆర్మీ ఆఫీసర్లకు చెప్పి మొన్నటికి మొన్న హైడ్రా పోలీసులను లోపటేయిస్తా అన్నది కదా. దానికి రంగనాథ్ అయ్యా మమ్మల్ని క్షమించుండ్రి అని చేతులు కట్టుకుని హైకోర్టుకు చెప్పిండట. కానీ అప్పటికే హైడ్రా మీద షిర్రెత్తినంత కోపంతోనున్న హైకోర్టు క్షమించుడెక్కడిది, మీరు ఇప్పటికే బరిదగించినట్టు బార్డర్లు దాటిండ్రు, వద్దన్న పని చేసుకుంటా షో మీద పెయిన్ వారినట్టు చేసిండ్రు. ఒక్కటి కాదు రెండు కాదు, ఇప్పటి వరకు 63 సార్ల కోర్టు ఆర్డర్లను ధిక్కరించిండ్రు. ఒక్కసారి అట్లా చేస్తేనే తీసి లోపటేయాలి, కానీ మీరు హైకోర్టు ఓపికను పరీక్షించిండ్రు, ఇంకా మీకు ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదు అన్నట్టు రంగనాథ్ ను హైడ్రా నుంచి తీసేయమని తెలంగాణ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. మరి లేకుంటేంది, గుడిసెలు ఇండ్లు కట్టుకున్న భూమి న్యాయమైందా కాదా, దానికి అన్ని తీర్ల కాయిదాలు కల్పలు ఉన్నాయా లేవా అనేది పక్కకు పెట్టి బుల్డోజర్లు వేసుకొని ఉరుకుడే నాయే. మాకు న్యాయం చేయుండ్రని కోర్టుకెక్కితే హైడ్రాను సుత్తెతో నెత్తి మీద పడా ఎన్నో సార్లు కొట్టింది కోర్టు. అయినా బుల్డోజర్ లాగలేదు, కోర్టు ఆర్డర్లను లెక్క చేయలేదు. హద్దులు దాటుతున్నారు. హైడ్రానే అందరికి సుపీరియర్ అన్నట్టు చేస్తున్నారు. అన్ని వ్యవస్థలు హైడ్రానే అన్నట్టు రాత్రులు సెలవులు దినాలే ఇండ్లు కూలగొట్టిండ్రు. ఎనఫ్, ఇక చాలు, రంగనాథ్ ను హైడ్రా రంగంలో నుంచి పీకి వారేయండి అన్నట్టు హైకోర్టు చెప్పింది. ఇక దీని మీద ప్రతిపక్ష పార్టీ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడుకుంటా, ఇదంతా కూడా ఎవరు చేయిస్తున్నారు? ఇవాళ రంగనాథ్ గారు, రేపు ఇంకొక అధికారి వస్తాడు, కానీ ఇక్కడ చేయిస్తున్నది ఎవరు? ఈ హైడ్రా ఎవరి డిపార్ట్మెంట్ కింద ఉంటుంది? రేవంత్ రెడ్డి గారి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పట్టణాభివృద్ధి, మరి నగర పాలక సంస్థలు అయితే మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ఏదైతే ఉందో ఆ శాఖలో కీలకమైన భాగంగా ఈ హైడ్రా ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డిగా ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది రేవంత్ రెడ్డికి ఒక పెద్ద చెంప దెబ్బ. చెంపలు షెల్లు మనే తట్టు చేసిందట. అయితే ఇది రంగనాథ్ తో అయితే మంచిగానే ఉండు గాని రేపు ఇంకో ఆఫీసర్ వచ్చి గిట్లా చేయొద్దని, కాదని ఎక్కువ చేస్తే రంగనాథ్ కు పట్టిన గతే పడుతుంది అన్నట్టు చెప్పిండు. మరి చూడాలి తర్వాత వచ్చే ఆఫీసర్ హైడ్రాను ఏ తీరుగా నడిపిస్తాడు అనేది ముందు తెలుస్తుంది. ఏమంటారులా?